ఏ క్యారెక్టర్ నచ్చింది? నాకు అన్ని క్యారెక్టర్లు నచ్చింది, కానీ మన ప్రభాస్ గారి క్యారెక్టర్ మాత్రం, అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ మాత్రం హైలైట్ ఉంది. ఇక్కడ బొట్టు పెడతాం, ఆ అబ్బాయి ఇస్తా చిన్న బాబు, ప్రతి ఒక్క ఫైటింగ్ డైమండ్లో ఇంకా ప్రతి ఒక్కది కూడా ఉంది. ఆ ఫైటింగ్ ఎగరేయడం అది ఇది అబ్బా, ఒక నిజం చెప్పాలంటే ఇది బాహుబలి 2 ఇవన్నీ ఎవ్రీథింగ్ ఇవన్నీ తల తన్నేస్తుంది. నిజంగా ఈ సినిమా ఎంత అంటే టాలీవుడ్ బాలీవుడ్ మొత్తం ఈ సినిమా చూసి ఇంకా పడి చచ్చిపోతారు. ఇంకా నిజంగా మన ప్రభాస్ గారికి శత్రులు ఎక్కుపోతారు, ఎందుకంటే ఈ సినిమాలో ఒక రేంజ్కి వెళ్ళిపోతాడు ఆయన. ఎవరికి అందరూ అంత సినిమా అంత హైలైట్ ఉంది. లేదు చూసి కొద్ది చూడాలి 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 అనిపించే సినిమాలో ఉంది. ఒక్కో బిట్ ఒక్కో డైమండ్ ఒక్క క్లైమాక్స్ కూడా హైలైట్ ఉంది. కానీ ఇంకా ఈ సినిమా అయిపోయిందా అనిపించింది. కానీ ఎంత బాగుందంటే ఇన్నాళ్ళు వెయిటింగ్ చేసినందుకు మంచి సినిమా ఇచ్చాడు మన ప్రభాస్. వీళ్ళందరిలో యాక్టింగ్ నెంబర్ 1 క్యారెక్టర్ అందరు. అమితాబ్ బచ్చన్ అయితే ఇంక చెప్పక్కర్లేదు, అతను పర్ఫార్మెన్స్ ఒక రేంజ్, ఒక దేవుడు దిగొచ్చినట్టే ఉన్నాడు. అతను వీట 5 మన హీరోయిన్ ఉంది కదా కృష్ణుడు మోస్తుంది, ఆమె అది కలికిని మోసి ఆమె కింద పడిపోతే ఆమె పడిపోయింది అయిపోయింది అనుకున్నా, గుండె హాస్ట్ ఆగిపోయింది నాకు. అప్పుడు ప్రభాస్ గారు వచ్చి పైనుంచి ఇలా జంప్ చేసి ఇలా పట్టుకుని ఇట్లా పైకి లేపేది. అప్పుడు అది నెంబర్ 1 కేక. ఆర్స్లాక్స్ వచ్చినా తెలుసు అంత బాగుందంటే మొత్తం హాల్ అంతా నా కేకలే. అంత ఎంజాయ్ చేసా, మైండ్ బ్లోయింగ్ కాదు, మైండ్ పగిలిపోయింది సినిమా. మ్యూజిక్ కూడా నెంబర్ 1 ఉంది, సాంగ్స్లో బోర్ లేదు ఏమీ లేదు. మనం ఎప్పుడు గెస్ట్ చేయలేము, బట్ హాలీవుడ్ చూసి మనకు కొంచెం అర్థమవుతుంది, ఓకే ఇలా ఉండొచ్చేమో అని అనిపిస్తుంది. బట్ ఊరికి హాలీవుడ్ నుంచి కాపీ కొట్టలేదు, మన బ్రెయిన్ కూడా యూజ్ చేసి నాగేశ్వరన్ గారు బాగా డిజైన్ బాగా థీమ్తో బాగా చేశారు. మీకు ఎక్కడ ఇది ఎక్స్ట్రా ఆర్ ఇది తప్పు అని అనిపించదు. విజువల్స్ పరంగా ఇట్ రీచ్ ద పీక్స్. కమల్ హాసన్ గారిని నేను అసలు నెగిటివ్ క్యారెక్టర్లో చూడలేకపోయాను, దట్స్ అ ప్రాబ్లం. అబ్బాయిలో డబుల్ యాక్షన్, ఒకళ్ళు హీరో ఒకళ్ళు విలన్, బట్ ఇందులో కంప్లీట్ విలన్ రోల్ అంటే అబ్బా అనిపించింది. బట్ హీ డిడ్ సో గుడ్, వీల్ హేట్ హిమ్, దట్ ఈస్ దేర్ బికాస్ వీ షుడ్ హేట్ ద విలన్ రైట్. మనం చూస్తే సో అమితాబ్ బచ్చన్ గారిని మళ్ళీ హీరోలో చూసి మంచి కిక్ వచ్చింది. అండ్ రేటింగ్ కాదు, ఐ డోంట్ వాంట్ టు సే రేటింగ్, బట్ యా కలెక్షన్స్ పరంగా అయితే బాగా ఎక్కువ, లైక్ టాప్, ఇట్ విల్ బి ఆన్ టాప్ ఫర్ ఇంకో ఇయర్స్ ఆర్బడి కూడా. బాహుబలిని మించిపోయిందా? ఎస్. ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఏ క్యారెక్టర్కి మీరు బాగా ఇన్వాల్వ్ అయ్యారు? కర్ణ. కర్ణ ఫ్యాన్, సింపథైజర్. మిథాలజీలో కర్ణ అంటే చాలా ఇష్టం నాకు. ఫ్రమ్ ద బిగినింగ్ భైరవ ఈయన కర్ణ అలా అనిపించింది నాకు. అండ్ శివ, కాలభైరవ శివుడు కదా, సో నాకు శివుడు ఇష్టం. సో అన్ని క్యారెక్టర్స్కి మనం కనెక్ట్ అవుతాం, ఇట్స్ నాట్ లైక్ that but of course Deepika Padukone character very sympathetic, very ఏమంటారు జాలి చేసే క్యారెక్టర్. yeah, she did very well. I think మహాభారతంలో మనం ఒక లైఫ్లో అన్ని స్టేజెస్లో మహాభారతంలో ప్రతి క్యారెక్టర్కి మనం కనెక్ట్ అవుతాము. ఆ రకంగానే ఈ సినిమాలో కూడా అన్ని క్యారెక్టర్స్కి కనెక్ట్ అవుతాం. బాగుంది, ప్రభాస్ సూపర్ ఉంది యాక్టింగ్, విజువల్స్ కూడా సూపర్ ఉన్నాయి. సూపర్. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ చూసాను కదా ఆల్రెడీ ట్రైలర్లో చూపించినట్టు సూపర్ ఉంది. అది కూడా అది స్క్రీన్లో చూడాలి, వాళ్ళ గురించి చెప్పడానికి లేదు. కేక్ అది కూడా. హీరోస్ అందరు కనిపించారు కదా, ప్రతి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారా? ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పండుగ చేసుకుంటారు అంతే.